గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 643. ఈ వీకెండ్ లో మన కంట్రీలో G20 సమిట్ జరిగింది కదా. ఈ G20 సమిట్ లోని గ్లోబల్ లీడర్స్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. వీటి వలన లాభపడేటువంటి స్టాక్స్ గురించి మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 528 పాయింట్స్ పెరిగి 67,127 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 176 పాయింట్స్ పెరిగి 19,996 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.92% పెరిగింది. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని మన కంట్రీలో G20 సమిట్ జరిగింది కదా. ఈ G20 సమిట్ లోని కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ సమిట్ లోని గ్లోబల్ లీడర్స్ అందరి దగ్గర నుంచి కూడా కొన్ని మేజర్ అనౌన్స్మెంట్స్ రావడం జరిగింది. ఈ మేజర్ అనౌన్స్మెంట్స్ ఏవైతే వచ్చాయో వీటి వలన కొన్ని కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా వచ్చినటువంటి మేజర్ అనౌన్స్మెంట్ రైల్వే సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అండ్ అలాగే షిప్పింగ్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. యాక్చువల్లీ యుఎస్, ఇండియా, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్యన ఒక రైల్ అండ్ షిప్పింగ్ నెట్వర్క్ లింకింగ్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ ని బిల్డ్ చేయడానికి అని చెప్పి ఈ కంట్రీస్ అన్ని కలిపి MOU సైన్ చేయడం జరిగింది. ఈ కారిడార్ ని బిల్డ్ చేయడం ద్వారా ఈ కంట్రీస్ మధ్య జరిగేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది ఈజీగా అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంకా బాగా బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ కారిడార్స్ ని బిల్డ్ చేయాలంటే వెంటనే అయిపోదు కదా, ఇట్ టేక్స్ టైం. బట్ వీటిని బిల్డ్ చేయడానికి ఈ వేరియస్ కంట్రీస్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని రైల్వే ఇన్ఫ్రా రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్, RVNL స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా ఈ రైల్వే కనెక్టివిటీ లైన్ వలన ఈ రైల్వే PSU కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రైల్టెల్, IRFC లాంటి స్టాక్స్ లో కూడా మనం ఈ రోజు సెషన్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ వీటితో పాటు ఈ అప్డేట్ షిప్పింగ్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కూడా పాజిటివ్. కాబట్టి ఈ సెక్టర్ లో ఉండేటువంటి మ్యాస్గాన్ లాంటి స్టాక్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రైల్వే రూట్ తో పాటు పార్టిసిపేటింగ్ కంట్రీస్ అన్ని కూడా ఈ కంట్రీస్ మధ్య ఎలక్ట్రిసిటీ అండ్ డిజిటల్ కనెక్టివిటీ రిలేటెడ్ గా కేబుల్స్ ని కూడా వేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా క్లీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా పైప్స్ కూడా వేస్తారని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సమిట్ లో వచ్చినటువంటి మరొక మేజర్ అనౌన్స్మెంట్, ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఆ కంట్రీలో ఉన్నటువంటి పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి గ్రీన్ ఎనర్జీ సైడ్ స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నాయి కదా. దీనిలో భాగంగా ఇండియా, US, బ్రెజిల్ తో పాటుగా మిగిలిన కంట్రీస్ అన్ని కూడా గ్లోబల్లీ బయోఫ్యూయల్స్ పుష్ రిలేటెడ్ గా కలిపి వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాయి. సో ఆల్రెడీ వేరియస్ కంట్రీస్ అయితే కొంతవరకు ఈ బయోఫ్యూయల్స్ ని యూజ్ చేస్తున్నాయి. సో ఈ కంట్రీస్ తో పాటుగా రిమైనింగ్ కంట్రీస్ లో కూడా ఈ బయోఫ్యూయల్స్ పుష్ కనుక బాగా తీసుకొచ్చినట్లయితే ఈ బయోఫ్యూయల్స్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి చాలా బెనిఫిట్ కానున్నది. మెయిన్లీ ఈ బయోఫ్యూయల్స్ కి మంచి పుష్ వచ్చినట్లయితే ఈ బయోఫ్యూయల్స్ అండ్ ఇంజనీరింగ్ సైడ్ వర్క్ చేసేటువంటి ప్రాజ్ ఇండస్ట్రీస్ కి అది మేజర్ బెనిఫిట్ కానున్నది. సో ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ప్రాజ్ ఇండస్ట్రీస్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీసే కాదు, ఇథనాల్ ప్రొడక్షన్ లోని షుగర్ కంపెనీస్ కూడా బాగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని చాలా షుగర్ స్టాక్స్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూడడం జరిగింది. మెయిన్లీ బయోఫ్యూయల్ సైడ్ వీళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో దట్ ఈస్ రియల్లీ గుడ్. ఆల్రెడీ ఇండియా అయితే బయోఫ్యూయల్ సైడ్ స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తుంది. ఈవెన్ ఇండియాతో పాటు మేజర్ డెవలప్డ్ ఎకానమీస్ అండ్ అలాగే డెవలపింగ్ ఎకానమీస్ కూడా దీని మీద చాలా ఫోకస్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్ లోని మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఈ బయోఫ్యూయల్స్ ని కనుక యూజ్ చేసినట్లయితే ఈ బయోఫ్యూయల్ సెక్టర్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా అది చాలా బెనిఫిట్ కానున్నది. సో స్టాక్ మార్కెట్ పరంగా చూసినట్లయితే G20 సమిట్ లోని మనం తెలుసుకోవాల్సినటువంటి మేజర్ అనౌన్స్మెంట్స్ ఇవి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మొత్తం మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నటువంటి అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈవెన్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకే కాదు, షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా కూడా ఇది ఇంపార్టెంట్ న్యూసే. యాక్చువల్లీ స్టార్ హెల్త్ అండ్ అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూకి మెయిన్ రీజన్ ఏంటంటే అహ్మదాబాద్ లోని 400 హాస్పిటల్స్ తోనే స్టార్ హెల్త్ వాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారని. టైఅప్ అయి ఉన్నా కూడా ఈ హాస్పిటల్లోని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే అడ్మిట్ అవుతారో ఆ అడ్మిట్ అయిన పేషెంట్స్ కి బిల్లింగ్ చేస్తాయి కదా హాస్పిటల్స్, ఆ క్లెయిమ్స్ ఏవైతే వస్తాయో వాటిని స్టార్ హెల్త్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని. అండ్ అంతేకాకుండా కొన్ని హాస్పిటల్స్ కి స్టార్ హెల్త్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకుండానే వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ నుంచి తీసేస్తున్నారని. అండ్ కొన్ని క్లెయిమ్స్ కి అయితే అప్రూవల్స్ అవి రావడం చాలా డిలే అవుతుంది. అండ్ కొన్ని
కొన్నిటికి అప్రూవల్ వచ్చినా వీళ్ళు ఏదైతే అమౌంట్ ని కోట్ చేస్తారో ఆ అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ ఇస్తున్నారని చెప్పి చాలా హాస్పిటల్స్ అయితే కన్సర్న్స్ రేస్ చేశాయి. సో ఇన్ని కన్సర్న్స్ వచ్చేసరికి వీకెండ్ లోని అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వాళ్ళు స్టార్ హెల్త్ వాళ్ళకి పబ్లిక్ గా ఒక లెటర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ లెటర్ లో వీళ్ళు ఏం పేర్కొంటున్నారంటే అక్టోబర్ 14th కల్లా స్టార్ హెల్త్ అండ్ అలాగే అహ్మదాబాద్ హాస్పిటల్స్ మధ్యన ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ని గనక స్టార్ హెల్త్ వాళ్ళు రిజాల్వ్ చేయలేనట్లయితే స్టార్ హెల్త్ పాలసీ హోల్డర్స్ యొక్క క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అహ్మదాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని సస్పెండ్ చేయబోతున్నట్టుగా వాళ్ళ లెటర్ ని రిలీజ్ చేశారు. దీని రిలేటెడ్ గా స్టార్ హెల్త్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే చాలా హాస్పిటల్స్ బిల్లింగ్ లోని ఫ్రాడ్లెంట్ క్లెయిమ్స్ చేస్తున్నారని, కొన్ని ట్రీట్మెంట్స్ కి వాళ్ళు చార్జ్ చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చార్జ్ చేసి అటువంటి బిల్స్ స్టార్ హెల్త్ వాళ్ళకి పంపిస్తున్నట్లుగా, దాంతోనే స్టార్ హెల్త్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా స్టార్ హెల్త్ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఇష్యూ బయటకు వచ్చేసరికి దీని రిలేటెడ్ గా స్టార్ హెల్త్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అండ్ స్టార్ హెల్త్ మధ్య ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాని రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళు అహ్మదాబాద్ డాక్టర్ అసోసియేషన్ తోని డిస్కషన్స్ లో ఉన్నామని, త్వరలోనే వీటిని సార్ట్అవుట్ చేస్తాం, మళ్ళీ మరొకసారి ఈ మంత్ లో వీళ్ళతో కనెక్ట్ అయ్యి ఈ మ్యాటర్ రిలేటెడ్ గా డిస్కస్ చేసి ఇష్యూని అయితే క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది స్టార్ హెల్త్ అండ్ అహ్మదాబాద్ హాస్పిటల్ అసోసియేషన్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూ. యాక్చువల్లీ ఇష్యూ రిలేటెడ్ గా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి షేర్ చేస్తానని చెప్పాను కదా. లాస్ట్ వీక్ లోని మా మదర్ కి కొంచెం హెల్త్ బాగోపోవడంతో డాక్టర్ అయితే యాంజియోగ్రామ్ టెస్ట్ చేయించమని చెప్పి సజెస్ట్ చేశారు. సో ఇలా సజెస్ట్ చేశారు కదా అని ఒక రిప్యూటెడ్ కార్పొరేట్ హాస్పిటల్ కి టెస్ట్ చేయించడానికి తీసుకెళ్లాం కూడా. బట్ అక్కడ మేము ఫేస్ చేసింది ఏంటంటే, ఒకవేళ మేము ఇన్సూరెన్స్ కి వెళ్లకుండా ఆ టెస్ట్ చేయించుకోవాలంటే వాళ్ళు 17,000 అప్రాక్సిమేట్లీ బిల్ అవుతుందని చెప్పారు. అలా కాకుండా ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళినట్లయితే ఆ బిల్ అమౌంట్ ఏకంగా 32,000 అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంత డిఫరెన్స్ ఇన్సూరెన్స్ కి జనరల్లీ క్యాష్ పే చేయడానికి అడిగితే వాళ్ళు కొన్ని క్లెయిమ్స్ రిలేటెడ్ గా మాకు తక్కువ అమౌంట్ వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి, సో ఇటువంటివన్నీ కాంపన్సేట్ చేయడానికి ఇలా చేస్తాం, ఇలాంటివన్నీ చెప్పారు. కాకపోతే ఒకసారి క్యాష్ పే చేసిన దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన దానికి డబుల్ అమౌంట్ డిఫరెన్స్ అంటే ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే అది పేనే కదా. ఇలా డబుల్ అమౌంట్లు పే చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి మైట్ బి ఇలాంటి ఇష్యూ స్టార్ హెల్త్ వాళ్ళు అహ్మదాబాద్ లో కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే రీసెంట్ గా ఫేస్ చేసింది ఇది. మీరు కూడా మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా చూసారా? ఒకవేళ చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లోని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి JSW ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఈ JSW ఎనర్జీ రిలేటెడ్ గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ JSW ఎనర్జీ యొక్క సబ్సిడరీ కంపెనీ అయినటువంటి JSW నియో ఎనర్జీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అయినటువంటి TPG గ్రూప్ వాళ్ళు, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు అండ్ అలాగే టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీతోని అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ JSW నియో ఎనర్జీలో స్టేక్ ఏదైతే సేల్ చేయబోతున్నారో దాని ద్వారా JSW ఎనర్జీ వాళ్ళు $500 million వరకు రైజ్ చేయడానికి చూస్తున్నారని, దీని రిలేటెడ్ గా కమింగ్ వీక్స్ లోని మనకి ఏదైనా అప్డేట్ రావచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ JSW నియో ఎనర్జీలోని స్టేక్ సేల్ ద్వారా వీళ్ళు $500 million వరకు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ఏదైతే అప్డేట్ సర్క్యులేట్ అయ్యాయో దాంతోనే మార్నింగ్ నుంచి స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈరోజు సెకండ్ హాఫ్ లో దీని రిలేటెడ్ గా JSW ఎనర్జీ వాళ్ళు రెస్పాండ్ అవుతూ మార్కెట్ లో ఏదైతే ఈ రూమర్ సర్క్యులేట్ అవుతుందో దాని రిలేటెడ్ గా వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని, కంపెనీ అయితే వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ గ్రోత్ స్ట్రాటజీలో భాగంగా వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా, బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళకి తెలియదని చెప్పి షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే ఇప్పుడు మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు కానీ వీళ్ళ గ్రోత్ రిలేటెడ్ గా వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఏమైనా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారా లేదా అన్నది మనకి కమింగ్ వీక్స్ లోని తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. దీని రీజన్ మాట్లాడుకునే ముందు యాక్చువల్లీ ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పైన ఎన్ని అప్పులు ఉన్నాయో చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఒకనొక టైంలో అయితే మీడియాలోని ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అన్ని అప్పులు తీర్చేస్తున్నారు, కంపెనీ రివైవ్ అవుతుంది, ఇటువంటి అప్డేట్స్ అయితే బాగా ట్రెండ్ అవడంతో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అవి చూసి నిజం అనుకుంటారేమో అని ఒక న్యూస్ వీడియోలోని ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ గురించి అండ్ అలాగే మీడియాలో వస్తున్నటువంటి ఈ ఫేక్ న్యూస్ గురించి క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన టాక్ ఛానల్ వీడియోలో కూడా ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి క్లియర్ గా కవర్ చేసాం కూడా ఒక వీడియోలోని. ఈ రోజు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఈ అప్పులు తీర్చాలంటే వీళ్ళ బిజినెస్ అయితే జరగాలి. కాకపోతే ఆ రేంజ్ లో వీళ్ళ బిజినెస్ జరగకపోవడం వల్ల వీళ్ళ అప్పులు తీర్చడానికి అయితే స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో వీళ్ళకి అప్పులు ఇచ్చినటువంటి బ్యాంక్ లోని వన్ ఆఫ్ ది బ్యాంక్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ప్రీవియస్ గానే 94 crores కి వీళ్ళపైన ఇన్సాల్వెన్సీని ఫైల్ చేశారు. ఇప్పుడు IDBI బ్యాంక్ వాళ్ళు NCLT బెంగళూరు దగ్గర వీళ్ళపైన 228 crores కి ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. సో 1 by 1 ఇలా బ్యాంక్స్ వీళ్ళపైన ఇన్సాల్వెన్సీస్ ఫైల్ చేస్తుండడంతోనే మనకి స్టాక్ లో ప్రెషర్ కనబడుతుంది. సో ఇప్పుడు IDBI బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. సో ఏదైనా కంపెనీ గురించి మీడియాలో ఇటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తుంటాయి కదా, అది కరెక్టా కాదా అని చెప్పి మనం చెక్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. లేదంటే మీడియాలో స్పెక్యులేషన్స్ చూసి ఎవరైనా ఈ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ SJVN
SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇది గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి SJVN వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. రీసెంట్ గా వీళ్ళు పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి ఆక్షన్ లో పాల్గొని 18 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా PPA ని విన్ అవడం జరిగింది. దీనిలో భాగంగా బాక్రా బీస్ మేనేజ్మెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ జనరేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ లోని ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉన్నదో ఈ ల్యాండ్ బ్యాంక్ లోని వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని అయితే కన్స్ట్రక్ట్ చేసి 2024 కల్లా కమిషన్ చేయబోతున్నారు. ఈ కమిషన్ చేసేటువంటి ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు 25 ఇయర్స్ పాటు PPA కూడా సైన్ చేయడం జరిగింది. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి SJVN స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ అండ్ ఫెరో అలాయ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ ప్రమోటర్స్ అందరికీ కలిపి శ్యామ్ మెటాలిక్స్ లోని అప్రాక్సిమేట్లీ 80% పైన స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. దీనిలో వన్ ఆఫ్ ది ప్రమోటర్ అయిన శుభం బిల్డ్ వెల్ వాళ్ళకి ఈ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి శ్యామ్ మెటాలిక్స్ లోని 47.6% స్టేక్ ఉంది. సో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 47.6% స్టేక్ లోని ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా అప్రాక్సిమేట్లీ 6.31% స్టేక్ ని సెల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ OFS యొక్క ఫ్లోర్ ప్రైస్ 412 రూపీస్ పర్ షేర్. అండ్ ఈ OFS ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవుతున్నట్లయితే రేపు రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ US బేస్డ్ టెక్ కంపెనీ అయినటువంటి ఎన్విడియా వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి మన కంట్రీలోని ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా మనం ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దీంతో పాటుగా వీళ్ళు టాటా గ్రూప్ తో కూడా కొలాబరేట్ అవ్వచ్చు అని చెప్పి ఏదైతే న్యూస్ అప్డేట్ వచ్చిందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ టాటా గ్రూప్ కొలాబరేషన్ రిలేటెడ్ గా అయితే మనకి వీకెండ్ లో క్లారిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళు టాటా గ్రూప్ కి చెందిన టాటా కమ్యూనికేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన కంట్రీలోని AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో టాటా కమ్యూనికేషన్ వాళ్ళతో మన కంట్రీలో AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఈ ఎన్విడియా వాళ్ళు కొలాబరేట్ అయ్యారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టాటా కమ్యూనికేషన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ PB ఫిన్టెక్ వాళ్ళకి పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు వేరియస్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు. ఈ PB ఫిన్టెక్ వాళ్ళు రీ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అని చెప్పి RDA దగ్గర లైసెన్స్ కి అప్లై చేయబోతున్నట్లుగా ఫ్రైడే రోజు అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసే. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఓన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పి మీడియా రిపోర్ట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ కి PB ఫిన్టెక్ వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఈ రీ ఇన్సూరెన్స్ లైసెన్స్ రిలేటెడ్ గా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది స్పెక్యులేటివ్ న్యూస్ అని, వీళ్ళైతే ఎటువంటి లైసెన్స్ కి అప్లై చేయట్లేదని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఈ ఫ్రైడే రోజు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది స్పెక్యులేటివ్ న్యూస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ అండ్ లూబ్రికెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ లోని వాళ్ళ ప్రమోటర్స్ కి జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి నియర్లీ 45% స్టేక్ ఉన్నది. ఈ ఎంటైర్ స్టేక్ లోని 41% స్టేక్ ని వీళ్ళు రాజస్థాన్ కి చెందిన ఆయిల్ అండ్ లూబ్రికెంట్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి యూనివర్సల్ హాల్వేసియా గ్రూప్ కి సెల్ చేయబోతున్నట్లుగా వీకెండ్ లో అనౌన్స్ చేశారు. సో ఈ క్యూపిడ్ లోని ఒక కంపెనీయే మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేస్తుంది కాబట్టి యాజ్ పర్ సెబీ రూల్స్ 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవుతుంది. ఈ ఓపెన్ ఆఫర్ లోని ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 325 రూపీస్ పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ స్టాక్ ఈ రోజు చూసినట్లయితే 400 రూపీస్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ 400 రూపీస్ పైన ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ కి వీళ్ళు ఓపెన్ ఆఫర్ ఫ్లోర్ ప్రైస్ 325 రూపీస్ గా ఫిక్స్ చేశారంటే ఎవరు కూడా వాళ్ళ షేర్స్ అయితే ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఈ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా ఇలా తక్కువ ప్రైస్ ని వీళ్ళు అనౌన్స్ చేశారంటే ఈ క్యూపిడ్ లో మెజారిటీ స్టేక్ ని ఎవరైతే అక్వైర్ చేస్తున్నారో ఆ కంపెనీకి క్యూపిడ్ లో ఫర్దర్ గా స్టేక్ ని అక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ లేనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ క్యూపిడ్ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీనియర్ పీపుల్, వాళ్ళకి సక్సెషన్ కూడా లేదు. మైట్ బి సక్సెషన్ లేని ఇష్యూ కారణంగానే వాళ్ళ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని సెల్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని PSU కంపెనీ అయినటువంటి ITI లిమిటెడ్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ వీళ్ళ దగ్గర నుంచి ఒక మేజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఇంటర్నేషనల్ క్వాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేసేలాగా ఓన్ బ్రాండెడ్ ల్యాప్టాప్స్ అండ్ మైక్రో పీసీస్ ని డెవలప్ చేసినట్టుగా అప్డేట్ ని రిలీజ్ చేశారు. అండ్ వీటిని డెవలప్ చేయడమే కాకుండా వీటిని ఆల్రెడీ మార్కెట్ లోకి అయితే డిప్లాయ్ చేశామని, అండ్ అలాగే మేజర్ టెండర్స్ లోని MNC బ్రాండ్స్ లైక్ ఏసర్, HP, డెల్, లెనోవో వాళ్ళతోని పోటీ పడి వీళ్ళ టెండర్స్ ని విన్ అయినట్టుగా కూడా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ల్యాప్టాప్ అండ్ మైక్రో పీసీని ఇంటెల్ కార్పొరేషన్ వాళ్ళతోని అసోసియేట్ అయ్యి డిజైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్మాష్ పేరుతోని ఓన్ బ్రాండెడ్ ల్యాప్టాప్ అండ్ మైక్రో పీసీస్ ని డెవలప్ చేయడమే కాకుండా వీటి రిలేటెడ్ గా వీళ్ళు టెండర్స్ ని కూడా విన్ అయ్యారన్న ఈ అప్డేట్ ఏదైతే రిలీజ్ అయిందో దాంతోని ఈ రోజు సెషన్ లో మనకి ITI లిమిటెడ్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ HFCL వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి HTL లిమిటెడ్ వాళ్ళకి మన కంట్రీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది డొమెస్టిక్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి 82.6 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయబోతున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ Gallantt Ispat వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో ఉన్నటువంటి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని 1,65,000 మెట్రిక్ టన్ per annum కెపాసిటీతోని కొత్త డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ క్లీన్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ సెటప్ చేయబోయేటువంటి యూనిట్ కి 125 crores వరకు ఖర్చు అవుతుందని అండ్ ఈ టోటల్ ఫండింగ్ ని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ న్యూ యూనిట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఫస్ట్ క్వార్టర్ కల్లా ఆపరేషన్ లోకి వస్తుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొత్త క్లీన్ కెపాసిటీని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ ప్యాలెట్ ప్లాంట్ యొక్క అవుట్పుట్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చని, దీని వల్ల వేస్టేజ్ రెడ్యూస్ అయ్యి ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని Gallantt Ispat స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ లాజిస్టిక్ కంపెనీ అయినటువంటి గతి వాళ్ళు వాళ్ళ ఆగస్ట్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ ఆగస్ట్ మంత్ లోని 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ మంత్ అంటే జూలై మంత్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ వాల్యూమ్స్ లోని 2% గ్రోత్ డెలివర్ చేశారు. త్వరలోనే మన కంట్రీలోని ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళకి మంచి డిమాండ్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ వీళ్ళకైతే ఇప్పుడు ప్రీ ఫెస్టివ్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయని, దీని వలన స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనపడుతున్నట్లుగా అండ్ ఈ మూమెంటం కమింగ్ మంత్స్ లో కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. ఈ ఆగస్ట్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడమే కాకుండా కమింగ్ మంత్స్ లో కూడా ఈ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతుందని వీళ్ళు కామెంట్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో గతి స్టాక్ 6% పైనే పెరిగింది. నెక్స్ట్ ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చాలా రోజుల నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ డిస్కషన్స్ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టుగా కామెంట్ చేశారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ డిస్కషన్స్ ఒక కొలిక్ వచ్చి త్వరలోనే మన ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగినట్లయితే మన కంట్రీ నుంచి యూకేకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కి అది బెనిఫిట్ కానున్నది. అండ్ దీంతో పాటు యూకే ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ మన ఇండియన్ కంపెనీస్ ని డైరెక్ట్ గా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని లిస్ట్ చేసేటువంటి ఆప్షన్స్ ని కూడా ఇండియా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు. సో చూడాలి త్వరలో ఈ రెండిటి రిలేటెడ్ గా ఏమైనా డిస్కషన్స్ ఫైనలైజ్ అయ్యి ఈ 2 కంట్రీస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో IDFC ఫస్ట్ బ్యాంక్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో నియర్లీ 5.1 crore షేర్స్ అంటే 479.5 crore షేర్స్ ఈచ్ షేర్ 94 రూపీస్ 5 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ వీక్ లో కూడా IDFC ఫస్ట్ బ్యాంక్ లోని మల్టిపుల్ టైమ్స్ లార్జ్ ట్రేడ్స్ జరగడం జరిగింది. లాస్ట్ ఫ్రైడే రోజు జరిగినటువంటి బ్లాక్ డీల్ లోని GQG పార్ట్నర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి IDFC ఫస్ట్ బ్యాంక్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి బ్లాక్ ట్రేడ్ లోని ఎవరు బయర్స్ అండ్ ఎవరు సెల్లర్స్ అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి స్పెషల్ అప్డేట్స్ అంటూ ఏం లేవు. యాక్చువల్లీ ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 7 మధ్యన అదానీ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ లోని 2.6% స్టేక్ ని అడిషనల్ గా అక్వైర్ చేసినట్లుగా, దీంతో అదానీ ఎంటర్ప్రైజెస్ లోని వీళ్ళ షేర్ హోల్డింగ్ 71.93% కి రీచ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ దీంతో పాటు అదానీ పోర్ట్స్ లో కూడా వీళ్ళ ప్రమోటర్స్ ఈ ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 8 మధ్యన 2.17% స్టేక్ ని అడిషనల్ గా అక్వైర్ చేశారని, దీంతో అదానీ పోర్ట్స్ లో వీళ్ళ షేర్ హోల్డింగ్ 65% కి పైనే పెరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో అది ఆ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ ప్లే చేస్తుంది. మైట్ బి ఈ అప్డేట్ తోనే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో అయితే మనం ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసుండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని రీసెంట్ ఐపీఓ అయినటువంటి రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లోని 128 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనెస్ట్ ఐపీఓ ప్రైస్ 98 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లోని 134 రూపీస్ 40 పైసాకి క్లోజ్ అవడం జరిగింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 37.14% రిటర్న్స్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.